హాయ్ హలో నమస్తే, నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ కాబోతోంది. దానికి తార్కాణమే నిన్నటి ఎపిసోడ్. నాగార్జున గారు హోస్టింగ్ అనేది చాలా బాగా, అంటే సీరియస్ లేదు, అంత సీరియస్గా, అంటే అతను చాలా కోపం, ఉద్రేకం అవన్నీ చూపించలే. చాలా నవ్వుతూనే ఎవరికి ఇవ్వాల్సిన ఇంట్లో వాళ్ళకి ఇస్తూ, ఎవరి మీద కోప్పడాలో వాళ్ళ మీద కోప్పడుతూ చాలా చక్కగా మొత్తం ఎపిసోడ్ అంతా రన్ చేశారు. చూడడానికి చాలా బాగుంది నిన్నటి ఎపిసోడ్ అయితే. నిన్నటి ఎపిసోడు మీరు మరొకసారి అబ్జర్వ్ చేయండి, లేదంటే చూడండి వాళ్ళు ఎవరైనా అంటే జియో హాట్‌స్టార్లో ఉంటుంది, చూడండి. అలాగే నా రివ్యూని కూడాను మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. నిన్నటి భాగంలో ఫస్ట్ భరణి గారు ఎందుకో తన డబుల్ ఫేసెస్ ఉన్నట్టుగా మాట్లాడారు. దానివల్ల అతనికి మైనస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భరణి గారి గురించి నాగార్జున గారు మాట్లాడిన తర్వాత భరణి గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా బూస్టప్ వచ్చినట్టే. కానీ భరణి గారి మాటలు మాత్రం కొద్దిగా దీనిగా ఉన్నాయి. ఇంతకు ముందు భరణి ఎలాగ ఆడతాడో ఒకసారి చూడాలి. అతని విషయంలో ఏదో మర్మం దాగినట్టుగా ఆయన మాటల్లో ఉంది. అదేవిధంగా ప్రియా గారికి నిన్న చాలా గట్టిగా ఇచ్చారు, కానీ ఆమెకి జ్ఞానం రాలే. ప్రియా గారికి నిన్న బాగా ఎపిసోడ్లోని రీతుకైతే జ్ఞానోదయం అయిపోయింది, మబ్బులు ఇడిపోయి మొత్తానికి గొప్ప సైలెంట్గా కూర్చొని ఇంకా నేనేదో దొరికేసినట్టున్నాను, అస్సలు వాదించకూడదు అని అన్నాను. ఈ విషయంలో పవన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన క్యాప్టెన్సీని తనే వాలంటరీగా నాకు వద్దు అని చెప్పగలిశాడు. అక్కడ వాదించలేదు, పవన్ వాదించలేదు. వాదించకుండా మళ్ళీ గేమ్కి రావడం ఇవాళ. అయినా ఈరోజు కూడా అందుతున్న న్యూస్ ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫసక్ అయిందంట రీతు, సంచాలకుగా దెబ్బ కొట్టిందని చెప్పి అంటున్నారు. చూద్దాం అది ఎంతవరకు ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లోనే మళ్ళీ నాగార్జున గారి గురించి కాసేపు మాట్లాడుకోవాలి మనం. నాగార్జున గారు హోస్టింగ్ ఒక రకమైన ఎంతూజియాజంతో కూడుకుంది, ఉత్సుకత. అంటే ఏం చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఇంకా కొత్తగా ఏం చెప్తాడు అన్న ఆరాటం అయితే కలిగింది. ప్రతి దానికి లైవ్ ఎగ్జాంపుల్ వేస్తూ చూపిస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ అడగడం లేదు అని భరణి గారి ట్వీట్లు ఇస్తూ సుమన్ శెట్టి గారిని అయితే మామూలుగా పొగడలేదు. సుమన్ శెట్టి ఫ్యాన్స్కి అయితే నిన్నటి ఎపిసోడ్ చాలా దీనికి ఇచ్చారు. ఎందుకంటే సుమన్ శెట్టికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిలో కానీ చూస్తే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఏమీ చేయట్లేదు, ఆడట్లేదు అన్నట్టుగా చిన్నగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది సుమన్ శెట్టిది. ఇక్కడ నుంచి ఈ వారం నుంచి సుమన్ శెట్టి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుందని, ఎందుకంటే అతనికి అంత బూస్టప్ వచ్చింది. సంజన గారు బాగా ఎపిసోడ్ అంతా బాగా నడిపించారు. సంజన గారు కూడా కొద్దిగా జోష్ మీద తీసుకెళ్ళారు. బాగుంది. అందరి నిన్న అందరి తాలూకా మూమెంట్స్ కానీ వీటిలో కానీ ప్రతిదీ బాగుంది. కాకపోతే ఈ కామనర్స్ సెలబ్రిటీసు అనే టాపిక్ ఉంది కదా, వన్స్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ మరి లేరు. అక్కడ ఉన్నదంతా ఓనర్స్ అండ్ టెనెంట్స్, ఇరిగిళ్ళు పొరిగిళ్ళు. మనం చెప్పుకున్నట్టుగా ఇరిగిళ్ళు పొరిగిళ్ళు మాత్రమే ఉన్నాయి. రెండిళ్ళ వాళ్ళు కొట్లాడుకోవాలి. ఇంకా మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు ఇంకా నాగార్జున కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇంకా అంటే ఏదో రకమైన సింపతిని గ్రాప్ చేయాలని మీరు అనుకుంటున్నారా ఏంటి అని. కానీ సింపతి అయితే కామనర్స్కి రాలేదు, వాళ్ళకైతే సింపతి రాలేదు. ఎందుకంటే వాళ్ళు నోరా వెతాక వీపుకు చేటు అని ఒక సామెత ఉన్నట్టుగా, అలాగా మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎవరి దగ్గరికైనా మాట్లాడదు. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, ఎందుకు కామనర్స్ని తీసుకున్నారా బాబు బిగ్ బాస్ హౌస్లోకి అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అంత దీనిగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తన అదే ఈ బిగ్ బాస్ షోలో ఉన్న మజా. ఎందుకంటే ఎలా ప్రవర్తించకూడదో, పెద్దల యందు ఎలా ఉండాలో చెప్పేదే, ఎలా మాట్లాడాలో, ఎలాగా మన తాలూకా తీరును మార్చుకోవాలో చెప్పేదే ఏదన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అనేసి ప్రత్యేకంగా మనం వెళ్ళకలి చూస్తే తెలిసిపోతుంది. అంటే అంత గైమని నూరేసుకొని పడిపోవడాలు కానీ, లేకపోతే వెన్నుపోటు పడాలని కుతంత్రాలు చేయడం కానీ. ఎందుకంటే 24/7 మొత్తం టోటల్ కెమెరాస్ ఉంటాయి. అన్ని కెమెరాస్ అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు చూసారా, రీతును పవను ఇద్దరు కూడాను చేస్తున్న డ్రామాను కూడాను
క్లియర్గా చూపించి ఒక బిట్లా వేసి ఏమిటి దీని తాలూకు సంజాయిషి ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారం ఏమిటి అని అడిగితే అందరూ తలలు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఉంటుంది. ఎందుకంటే ఏది వదలరు. ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేస్తే బిగ్ బాస్ షో హైలైట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అంటే వీడు తప్పు చేస్తున్నాడా, ఒప్పు చేస్తున్నాడా, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎలా తప్పు చేస్తున్నారు, అంటే దీని డ్రైవింగ్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే అదే మరి పవన్ని రివోక్ చేయడానికి గల కారణం ఏంటి? మొదటి నుంచి నువ్వు పుషప్ చేసుకుంటూ పవన్ 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 అని చెప్పి అక్కడ మాట ఇచ్చావు కాబట్టి నీకు కావాల్సిన వాడిని చేయడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసావని రీతుకి చెప్పడానికి ఒక రకమైన ట్రాక్ని సెట్ చేసి చూపించారు. అది కానీ లేకపోతే ఎవిడెన్స్ లేకపోతే లేదు కదా. అది అంతటి అంటే ఎదుటి వాళ్ళ తాలూకా తప్పుని మనం చూపించాలి అని అంటే అంత ప్రతిదీ పకడ్బందీగా సెట్ చేయాలి, ఫ్రేమ్ సెట్ చేయాలి. ఆ ఫ్రేమింగ్ అనేది సూపర్. అక్కడ అందరూ దొరికేసినట్టే, అక్కడ రీతి దొరికేసినట్టే, ప్రియా, శ్రీజ వాదించినందుకు సపోర్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. అంటే పోనీ నువ్వేమైనా నీతి నిజాయితీగా ఆడేవాడిని అని అతని ఎపిసోడ్లో కూడా వేశారు. అతను తాలూకా వేస్తే ఇంకా అది కూడా బయటపడిపోయింది. ఇది హ్యాండిల్ మార్చడం, సుమన్ శెట్టిని ఏ విధంగా అవుట్ చేసిన విధానం, ఇవన్నీ ఒకటానికి ఒకటి ఇంటర్లింక్గా ప్రతిదీ కూడాను అలా అల్లుకుంటూ మీరు చేస్తున్న తప్పులన్నీ బయటపెట్టి వాళ్ళకి ఓనర్స్ అనే పదవి నుంచి తీసేసి టెనెంట్స్గా మార్చేశారు. టెనెంట్స్ అందరినీ కూడా ఓనర్స్ చేశారు. అది అసలు ట్విస్ట్. మొత్తానికి వాళ్ళు చేతుల వాళ్ళకి ఇచ్చిన హోదాని, గౌరవాన్ని, మర్యాదని అన్నిటిని కూడా వదులుకున్నట్టు అయ్యింది. ఎంత ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళకి, ఆ ఫెసిలిటీస్ అన్నిటిని వదులుకున్నట్టు అయింది. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఓనర్స్ అందరూ టెనెంట్స్ గాను, టెనెంట్స్ అందరూ ఓనర్స్ గాను మారిపోయారు. ఓనర్స్గా గెలుచుకున్న మన భరణి గారు కానీ లేదంటే రాము రాతుడు కానీ వీళ్ళిద్దరికీ కూడాను ఓనర్స్గానే ఉంచారు. వాళ్ళని మార్చలేదు. వీళ్ళు మాత్రం మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ ఓనర్స్గా గెలుచుకున్నారు. అందుగురించి వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. రాము రాతుడికి అయితే రిలీఫే. ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉండి గెలుచుకున్న విధానం ఏంటంటే కన్నింగ్ అయినా మరి తప్పదు, ఏదో విధంగా వెళ్ళిపోయింది, ఆయనది నడిచింది. ఓనర్ అయిపోయాడు కాబట్టి ఇంకా పర్మనెంట్ ఓనర్గా వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. వీళ్ళందరినీ కూడాను టెనెంట్స్గా మార్చడం జరిగింది. ఈ గేమ్ ఇంకా ఎంత విధంగా రత్తి కట్టిస్తారో, ఎవరి పాటలు ఎలా ఉంటాయో, ఎవరు ఏం చెయ్యాలో, ఎవరేం చూడాలో ఇంకా ఈ రోజు నుంచి ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ఉత్కంఠభరితంగా ఉంది. బిగ్ బాస్ అందరూ వాచ్ చేయండి. అలాగే నా రివ్యూస్ని కూడా వాచ్ చేయండి. నాకు మరింత జోష్ కల్పించే విధంగా నాకు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత కామెంట్స్, లైక్స్ చేరుతుంటే రీచ్ అనేది అంత ముందుకు వెళ్తుంది. నా రివ్యూస్ మీద మీకు బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా, గుడ్ ఒపీనియన్ అనే కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. నేను పెడితే బాగుంటుందో బాగోదని అలా ఆలోచనలు చెయ్యొద్దు కంపల్సరీగా. ఎందుకంటే మీ తాలూకు అభిప్రాయాల సేకరణ నేను అందరి దగ్గరికి వచ్చి అడగలేను కదా. కనుక మీకు మీ అభిప్రాయం ఏమిటో నాకు ఈ విధంగా తెలుస్తూ ఉంటుంది. దానివల్ల నేను మార్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. నేను ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది నాకు మరింత జోష్ కలుగుతూ ఉంటుంది. కనుక అందరూ కూడాను నా రివ్యూకి కామెంట్ అయితే చేయండి. ధన్యవాదాలు. ఎన్ఆర్కే టాక్స్, మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.